జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దయచేసి ఈ వీడియోను ఏ మాత్రం కూడా స్కిప్పులు కొట్టకుండా ఈ వీడియో అంతా కూడా జాగ్రత్తగా చూడండి. సరే, నేను దాదాపుగా ఇన్ని రోజుల నుంచి కొన్ని వందలు కాదు వేల సంఖ్యలో ఈ న్యూస్ అన్ని కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానే ఉండా. అయినప్పటికీ కూడా చాలామంది ఏ మాత్రం పట్టించుకోకుండా నీ మొహంలే మా తెలుసులే నీకు మా తెలియదా, మా తెలియనటువంటి రాష్ట్రాలు నీకు తెలిసిందన్నట్టు నేను చెప్పినా కూడా నన్ను ఏదో ఏరు పుష్పాన్ని చూసినట్టు చూసి చాలా మంది వెళ్ళిపోతారు. ఈ న్యూస్ ద్వారా అయినా కూడా కనీసం ఒక నలుగురులైనా మార్పు వస్తుందేమని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నా. సరే, ఈ న్యూస్ అయితే వినాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా పదే పదే. ఓకేనా? ప్రస్తుతం మీకు అందరికీ తెలిసిందే, ఢిల్లీ ఎన్నికలు గరంగరంగా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనిది ఈసారి ఈ ఢిల్లీ ఎన్నికల వేడైతే బాగా రాజుకునేది. గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బాగా టెన్షన్ పుట్టిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలా. ఢిల్లీ అసెంబ్లీ ఎప్పుడు కూడా ఈ ద్విముఖ పోటీనే ఉంటానేది. అంటే ద్విముఖ పోటీ అంటే రెండు పార్టీల మధ్యనే అన్నట్టు అనమాట. అయితే కాంగ్రెస్ లేదంటే భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీల మధ్యనే పోటీ అయితే ఉంటా వచ్చింది. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ స్థానంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి అయితే చేరింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకు భారతీయ జనతా పార్టీకి మధ్యన పోటీ అయితే నెలకొనిందియా. ఈ పోటీలో గత 2 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పాలంటే ఏకపక్షంగా, అదేందన్నట్టు ఏకగ్రీవంగా అన్నట్టు ఏకపక్షంగా గెలుస్తూ వచ్చింది. అయితే ఈసారి పరిస్థితి ఆ మాదిరి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన కాస్త కోస్తా బలపడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడింది అంటే ముస్లింల ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతున్నాయని చెప్పేసి అర్థం అనమాట. అర్థమవుతుంది మీకు? అంటే కాంగ్రెస్ బలపడింది ఎక్కడ? ముస్లిం సమాజంలోనే. ముస్లింల ఓట్ల కోసం రాహుల్ గాంధీ నానా తిప్పలో పడతాడు. మీకు తెలియదా? పార్లమెంట్ సాక్షిగా హిందువులు ఎన్ని మాటలు మాట్లాడినాడు మీకు తెలీదా? మీకు తెలియదంటే ఇంక నేను దానికి మాట్లాడలేనులే. ఎందుకంటే మళ్ళీ నేను ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీరు ఫీల్ అవుతారు. సరే, ఏదో ఒక విధంగా సగం మంది ముస్లింలను తమ వైపుకు తిప్పుకుంటే ఇక కొంతమంది ఈ ఖలిస్తాన్ అని చెప్పేసి వీళ్ళు కొంతమంది ఉన్నారు కదా, జాతి వ్యతిరేక శక్తులు అయినటువంటి ఈ సిక్కులు కావచ్చు, లేకపోతే ఈ జాట్లు తమకే ఓటు వేస్తారన్న ఆలోచనలో ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకు ముందున్నంత బలంగా మాత్రం ఖచ్చితంగా అయితే లేదు. రేపు ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అదృష్టవశాత్తు ఒకవేళ గెలిచినా, ఊరికే అనుకోండి, ఊరికే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి చెప్తున్నా, ఒకవేళ గెలిచినా అది కొద్ది తేడాతో మాత్రమే గెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యతరగతి వాళ్ళు, అదేవిధంగా యువకులు, అదేవిధంగా మగవాళ్ళు, ఈ ఉద్యోగస్తులు ఆమ్ ఆద్మీ పార్టీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సాధక బాధకాలన్నీ వాళ్ళకి తెలుసు కదా. దీంతో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ బలం బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ అంటే ఇప్పటికీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకు గట్టి పోటీనివ్వగల సత్తా ఒక ఆమ్ ఆద్మీ పార్టీకే ఉన్నది. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను? కాంగ్రెస్ పార్టీ మహా అయితే ఒక 5 సీట్లు గెలవగలుగుతుందేమో కానీ అంతకు మించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవలేదు. ఏదన్నా అదేంటంటే అద్భుతాలు జరగాలి. అయితే మనం అందరం కూడా ఏమనుకున్నాము అంటే ఈ ముస్లింల ఓట్లు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చీలిపోతాయి కాబట్టి బీజేపీ సునాయాసంగా గెలుస్తాయని చెప్పేసి మనం అందరం కూడా అనుకున్నాం. కానీ ముస్లింలు ఈ విషయంలో ఎంత స్పష్టతతో ఉన్నారో ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం చూడండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఢిల్లీ ఎన్నికల సందర్భంగా మనలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఢిల్లీలో ఈ ప్రజల నాడి తెలుసుకునేందుకు పోయినారయ్యా. ఈ సందర్భంగా ఆ ఛానల్ వాళ్ళు ఒక ముస్లిం ఏరియాకు పోయినారు. ఇక అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం యువకుడితో మాట్లాడతా, మీరు ఈసారి ఎవరికి ఓటేస్తారు, ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అడిగినారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ ముస్లిం యువకుడు మాట్లాడతా, నాకు రాజకీయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను పెద్దగా రాజకీయాలను పట్టించుకోను, కానీ భారతీయ జనతా పార్టీని మాత్రం ఓడించి తీరాల్సిందే అని చెప్పి మాట్లాడినాడు. ఏమైనా నీకేమి నల్లగరితో పాటు అంటే నీకు ఇరువల్లో ఉంటారు కదా, ఏది అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అందరూ సరే రకరకాలు ఉంటారు అనుకుందాం. నువ్వు ఉండే కాడ వాళ్ళకి ఇచ్చే బియ్యం అంటే రేషన్ నీకు ఇలేదా, వాళ్ళకి ఇచ్చేటి నీకు ఏమి ఇలా అంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చే నీకు ఇల్లు లేదా, నీకేం చేయలేదు అంటాలే. వీళ్ళకి అన్నీ ఇచ్చినా కూడా వీళ్ళకి ఒకటి ఉంటుంది, అది ఏంటంటే మతపిచ్చి. ఆ మతపిచ్చితోటి వీళ్ళు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తారు, విభేదిస్తారు. భారతీయ జనతా పార్టీ కాదు, అంతకుమించి చెప్పాలంటే వీళ్ళు ఎంత దూరమైనా వాళ్ళు వెళ్ళిపోతారు. అది చెప్పేది. భారతీయ జనతా పార్టీ గెలవడానికి వీలు లేదని చెప్పేసి ఈయన గారు సమాధానం ఇచ్చాడు. అదే ఏమంటాలే, నీకంత మతపిచ్చి ఉన్నప్పుడు ఏం పీకడానికి ఉండవు, నువ్వు పోవచ్చు కదా, ఏ పాకిస్తాన్కో ఆ బంగ్లాదేశ్కో పోవచ్చు కదా, నువ్వు ఎందుకుండావు అని చెప్పి అడుగుతున్నాను. ఇక ఆ సమాధానంతో షాక్ అయిపోయినటువంటి ఆ యూట్యూబ్ జర్నలిస్ట్ మళ్ళా మాట్లాడతా, అంటే
మీ ఫోకస్ మొత్తం కూడా బీజేపీను ఎవరు ఓడిస్తారన్న విషయం మీదనే ఉండాదా అని చెప్పి ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా అక్కడే ఉన్నటువంటి మరొక వ్యక్తి మాట్లాడతా, ఏది ఆ వర్గానికి సంబంధించిన ఆయనే, అవును మా ఫోకస్ మొత్తం కూడా బీజేపీను చిత్తుగా ఓడించే పార్టీ మీదనే మాకు ఉన్నది. మేము మా ఓట్లను మేము ఎట్టి పరిస్థితిలో కూడా మేము చీలిపోనేము. మా ఓట్లన్నీ కూడా గంపగొత్తగా ఒకే పార్టీకి వేస్తాం. మా పెద్దలు ఏ పార్టీ పేరు చెబితే ఆ పార్టీకే ఓటేస్తామంట. ఆయన గారు తెలియని వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు బాగా ఏదేందన్నట్టు పూలన్నట్టు సూదిలో దారం ఎక్కించినట్టు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. మా తెలుగు తక్కువ మొండా కొడకలకే అర్థమైతే చాలు, ఏదే ఆయన గారు చెప్పింది. అంటే చూడండి, వాళ్ళలో ఉన్నటువంటి ఈ యూనిటీ అంటే ఐకమత్యం వాళ్ళని కాపాడుతుంది. నాకు తెలిసి ప్రపంచంలో వాళ్ళకు ఉన్నంత ఐకమత్యం ఇంకెవరికి కూడా ఉండదు. ఎందుకంటే నాకు తెలిసిన మటుకు ఇప్పుడు ఏదో ప్రధాన ఈ మతాలు ఏవైతే ఉన్నాయో, సరే ఇది మన సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే ఇదో ఇస్లాం కావచ్చు, లేకపోతే క్రిస్టియానిటీ కావచ్చు, వీళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రధాన మతాలు కదా, అన్ని వీటి మూటిల్లో చూసుకుంటే వెనకారపడింది వచ్చేసి ఏది ఇస్లాము. వాళ్ళు ఎంత సునాయాసంగా, వాళ్ళు ఎంత ఈజీగా వాళ్ళ బలాన్ని, వాళ్ళ సంఖ్యను వాళ్ళు పెంచుకుంటా పోతున్నారు చూడండి. అంటే మన దేశానికి అసలు ఇస్లాంతో కానీ లేకపోతే క్రిస్టియానిటీతో కానీ సంబంధమే లేదు, వచ్చి ఏర్పడిపోయింది. లేకపోతే ఈ ఐరోపా దేశాలు చూడండి, ఐరోపా దేశాల్లో చూసుకుంటే క్రిస్టియానిటీ ఆవిడ బలంగా ఉండేది. దాంతోపాటు ఇప్పుడు ఈ ఇస్లాం కూడా బలంగా చేస్తున్నారు, మామూలు కూడా కాదు. ఏది ఆఖరికి జపాన్లో కూడా ఊరినైనా ఖచ్చితంగా మీరు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందేనో, ఇక్కడ మీరు షరియా చట్టాన్ని తీసుకురావాలా, ఇంకోటి అని చెప్పేసి అడవి సీట్లు ఇంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళేమో ఎటువంటి మొహమాటం లేకుండా, మీకు అర్థమవుతుందా, ఎటువంటి మొహమాటం లేకుండా వాళ్ళు చేయాలనుకునే పనులు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మనం మాత్రం వాడేమన్నా అనుకుంటాడేమన్నా, ఈడేమన్నా అంటే ఈయన గారికి నేను హిందువులు అని చెప్పుకోవడానికి కూడా ఈయన గారికి లేని సిగ్గు మొహమాటం అన్నీ ఈయనకు అడ్డం వచ్చాయి. ఏది ఏమో వాడేమన్నా అనుకుంటాడేమన్నా, ఈడేమన్నా అనుకుంటాడేమన్నా. నేను ఒక మాట చెప్తా, ఇన్ని రోజులు చెప్పాలనుకుంటాను, నాకు సరిగ్గా ఇది నాకు తట్ల. మొన్న పార్లమెంట్లో ఈ రాహుల్ గాంధీ గారు హిందూ సమాజాన్ని అన్ని మాట్లాడినాడు కదా, వాళ్ళు అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు హిందువులంతా అని చెప్పేసి. అట్లా కాకుండా హిందువుల్లో సరే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలనే చూసుకుందాం, ఏది ఈ రెడ్లు కావచ్చు, కమ్మోళ్ళు కావచ్చు, లేకపోతే బ్రాహ్మిన్స్ కావచ్చు, బల్జోళ్ళు కావచ్చు, ఈ రకరకాల నాయన పై నుంచి కింది దాకా ఎన్నో కులాలు ఉన్నాయి కదా. నేను ఒక కులాన్ని అనడం లేదులే, అంత మాత్రం ఒక కులాన్ని ఎవరినైనా కానీ, అది ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, వాళ్ళు ఎవరినైనా కానీ కనీసం రాహుల్ గాంధీ కానీ ఒక మాట కానీ మాట్లాడి కానీ ఉనింటే ఏదో పలానా కులం వాళ్ళు ఈ మారిగా అని చెప్పేసి దీని అమ్మ మామూలు కాదు, దడ బుట్టించి పారదొబ్బుతురట్టే. రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొనినా కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చిండు, ఏది ఈ కులానికి, ఈ వర్గానికి. కానీ ఆయన అనింది కులాన్ని కాదు కదా, ఏకంగా హిందూ సమాజాన్ని దొబ్బినాడు. కాబట్టి హిందువులు కదనేది మనకేమే, నేను కమ్మోడిని, నేను కాపోడిని, సరే నేను పలానా జాతిని, నాది పలానా కులము, ఏమనింది నన్ను కాదు కదా, నాకేం తీట, నాకేం నొప్పి, వాళ్ళని ఎవడో అన్నాడు నన్ను కాదు. వారే నీ బెకార్ ముండా కొడక, ఇప్పుడు హిందూ అంటే ఎవడురా స్వామి, నువ్వు సాయిబువా, లేకపోతే నువ్వు క్రిస్టియన్వా, నువ్వు జైనుడివా, లేకపోతే నువ్వు పార్సీవా, నువ్వు ఇంక యాడ్ నుంచి అన్నా, నువ్వు దిగుమతేనావా, నీ కులం యాడ్ నుంచి వచ్చింది రా స్వామి, నువ్వు నీ పుట్టుక అమ్మ నుంచే వచ్చింది, అట్ట నీ కులం హిందుత్వం నుంచే, హిందూ ధర్మం నుంచే నీ కులం వచ్చింది. నీ ధర్మాన్ని అంటే నీకేమాత్రం సిగ్గు లజ్జ నీకు ఏమి లేదే, పౌరుషం లేదే, ఇంక నీ కులం అంటే నీకు యాడించిన ఆయన అంతగా పెరగటాల నుంచి పుట్టుకొచ్చాయి నీకు అన్నీ కూడానా కాదు. ఇంకేం చెప్పాలి నేను, అదే చెప్పేది, ఆ ఎదుటాలను చూసి నేర్చుకోండి. ఏం లే కమిట్మెంట్ అంటే వాళ్ళది, అర్థమవుతుందా. నిజంగా నేను ఈ పుణ్యభూమిలో నేను పుట్టినా కాబట్టి నేను గర్వపడుతున్నా, ఒక భారతీయుడిగా, ఒక హిందూగా కానీ చెప్పాలంటే ఒక విధంగా సిగ్గుపడతా. ఇలాంటి నపుంసల మధ్యలో పుట్టానే అని చెప్పేసి నేను ఒక విధంగా బాధపడుతున్నా. లేకపోతే ఇది ఎటువంటి భూమి, ఎటువంటి వీరు రక్తం మనలో ప్రవహిస్తుంది, మనది ఎటువంటి చరిత్ర, అలాంటిది ఇంత గొప్ప పుట్టిన వాళ్ళం మనము ఇంత ముండ బతుకులు బతాం. రోజుకు మంచుగడ్డ కదా కరిగిపోయినట్టు మన ధర్మాన్ని ఆశించే వాళ్ళు మన సంఖ్య తగ్గిపోతా ఉన్నది, కరిగిపోతా ఉన్నది. ఏ మాత్రం కూడా పట్టకుండా, ఏ మాత్రం కూడా చలనం లేకుండా, సిగ్గు లజ్జ ఏ మాత్రం కూడా లేకుండా కేవలం డబ్బు. ఎందుకురా సామే డబ్బులు? పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు డబ్బు ఉండేవాళ్ళ, ఈరోజు వాళ్ళ బతుకులు ఏమైనాయా? బంగ్లాదేశ్లో ఎంతమంది ఉన్నారు డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళ బతుకులు ఈరోజు ఏమైనాయా? నీ బతుకు రేపు ఏమవుతుందా? ఆలోచించా ఈ రోజన్నా కూడా. ఏం లే, డబ్బు రేపు నీకు ఏం ఉండదు. నువ్వు కట్టుకునే కొంప ఉండదు, నీ అనుకునేది ఏది ఉండదు. కేవలం నీ దేశాన్ని, నీ ధర్మాన్ని కాపాడుకుంటేనే నీకు బతుకు, అర్థమవుతుందా. రిపబ్లిక్ డే వచ్చింది, నువ్వు ఏ విధంగా నువ్వు జెండా ఎగరేస్తావు? ఎంతోమంది తమ ధన మాన ప్రాణాలన్నింటినీ త్యజించి త్యాగం చేసుకుంటే ఎంతో త్యాగమూర్తిలో ఈరోజు నువ్వు జెండా ఎగరేస్తున్నావునైనా, లేకపోతే బ్రిటిషర్లకు బూట్లు నాకాల్సి వచ్చిండు, నువ్వు నేను అందరం కలిపి కలగలిపి ఏమంటావా? అది బతుకంటే.
అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే ఇంకా ఎవరి కర్మ వాళ్ళది. అది నేను చెప్పుకొచ్చేది. నాయనా నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ముఖ్యంగా ఇంతసేపు నేను చెప్పింది ఎవరైతే ఓపికగా అయినారో వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే నేను చెప్పిన దాని మీద ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.